ఎవరి బర్త్డే? ఆర్య బర్త్డేనే రోజు. ఆర్య బర్త్డే కానీ కేక్ కట్ చేయొద్దు, నువ్వు వద్దు. మరి నువ్వు అన్నం ఎందుకు తింటలేవు? యాక్చువల్లీ బెల్లం కొట్టడం ఎట్లా కొట్టేది మర్చిపోయాను అండి ఇంట్లో. సో కార్లో సైకిల్ పంపు ఉంటుంది కదా, అది ఉంది. సో అది కార్లో నుంచి తెచ్చి బెలూన్స్ కొడుతుంది ఇలా. చూసారా ఆ చిన్న టాలెంట్ గుర్తించట్లేదు. హాయ్ అంశు. అది క్యాట్ టైగర్. ఇది హ్యాపీ బర్త్డే ఆర్య. లవ్ యు. నాకెందుకు నీడికి చూపిస్తుంది? హ్యాపీ బర్త్డే బంగారం. ఏంట్రా అక్కడ నెంబర్ 2 అది నా ఇయర్ డేట్ ఆఫ్ బర్త్, ఐ మీన్ ఏజ్. కాసేపు మౌనం పాటిద్దాం. ఏంటంటే ఏదో అంటున్నారు. మెంటల్ బుర్ర. చూసావా ఆంటీ ఒప్పుకున్నారు నీది మెంటల్ మట్టి బుర్ర అని. మీకు ఈర్ష నా బ్రెయిన్ ని చూసి, నీ గ్లామర్ నీ బ్రెయిన్ చూసి ఈడుసారు. వచ్చేసి మా అన్నయ్య వదిన బాబు నా అల్లుడి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అనమాట. సో ఇది కొంచెం అంటే మన ఇంట్లో కాకుండా కొంచెం రిసార్ట్కి వచ్చి ఫామ్ హౌస్కి వచ్చి చేయాలని చెప్పి ఫ్యామిలీ అందరం వచ్చామన్నమాట. మా ఫ్యామిలీ అండ్ ప్రియా ఫ్యామిలీ వచ్చాము. సో ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఒక 2 days చిల్ అయ్యి వీడి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసి వెళ్దామని అనుకున్నాము. సో ఇది వచ్చేసి ఇది ఫామ్ వచ్చేసి మనకి యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్ట నియర్ బై స్టే అనమాట. సో ఇప్పుడు డెకరేట్ అంతా చేసి కూడా నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. చాలా ఉన్నాయి ఇక్కడ, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫుడ్ ఐటమ్స్, కిచెన్ అదంతా కూడా ఉంది. సో ఈరోజు మొత్తం ఇదే అనమాట. ఈరోజు రేపు సండే, సండే. కాకపోతే వేడి మాత్రం మామూలుగా లేదు లిటరల్లీ. అంటే మేము డెకోర్ ఇంకా మేమే చేద్దాంలే సింపుల్గా అని అనుకున్నాం అనమాట. ఫస్ట్ గార్డెన్ అనుకున్నాం, గార్డెన్లో చూస్తే ఎండ బీభత్సంగా ఉంది. సర్లే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇట్లా రూమ్లో చేద్దాం అనుకున్నాం. కానీ వేడి మాత్రం మామూలుగా లేదు. బట్ ఆర్యగాడికి స్పెషల్గా ఉండాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. సో లెట్స్ గో. యాక్చువల్లీ మేము లోపల చేద్దాం అనుకున్నాం కదా ఇందాక, అక్కడ వేడి కావట్లేదు. సాయంత్రం అయితే ఇంకా వేడి ఉంటుంది కదా అని ఆలోచించి బయట గార్డెన్ ఉంది, ఓపెన్ గార్డెన్. సో ఓపెన్ గార్డెన్లో చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇప్పటి నుంచి పెడితే ఆర్యగాడి నుంచి ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, మామూలుగానే వాడు ఎక్స్ప్రెషన్ ఉండదు అంటాడు, వదిలేస్తాడు. సో కొంచెం ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలంటే సో అందుకని చెప్పి ఏసీ రూమ్లోకి వచ్చి ఇవన్నీ వేసుకొని ఈవినింగ్ అక్కడికి షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేస్తాం అనమాట. సో క్యూట్ చేయాలి. సో హైలైట్ చూడు, మంచిగా చూడండి. ఓకే చూడు, నీ టాలెంట్ తెలవాలి కదా. నేను యాక్చువల్లీ బెల్లం కొట్టడం ఎట్లా కొట్టేది మర్చిపోయాను అండి ఇంట్లో. సో కార్లో సైకిల్ పంపు ఉంటుంది కదా, అది ఉంది. సో అది కార్లో నుంచి తెచ్చి బెలూన్స్ కొడుతుంది ఇలా. చూసారా ఆ చిన్న టాలెంట్ గుర్తించట్లేదు మనం. అదే అంటే మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుకుంటూ తింటూ పని నేను తింటే తింటే మిగిలింది లాస్ట్. పలగొట్టానే ఫైనలీ ఉన్నాయే బెలూన్లు కొన్ని అంటే ఒకటి పలగొట్టి వద్దే కదా దాని నేను ఊదిస్తా వద్దే నీకు అన్నం పెడుతున్నా. ట్రై చేయకు, ఆల్రెడీ ట్రై చేయలేదు. చూసారా నా టాలెంట్ ఎట్లుంటుందంటే, మా దగ్గర స్ట్రా లేదు, ఇది స్ట్రాతోనే వస్తుంది. సో నా వాటర్ బాటిల్లో సిప్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి స్ట్రా వస్తుంది. ఆ స్ట్రా తీసి
తీసి ఇగో టాలెంట్ ఎట్లా వాడతాను నేను ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట తన డబ్బా. అయితే ఇప్పుడు ఇప్పుడు నేను హర్ట్ అయినా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ఇది ఎన్ని ఇంకా 4 ఉన్నాయి కదా తర్వాత చెప్పాల్సిన పర్వాయిగా చాలా టాలెంటెడ్ వచ్చింది, పనికి వచ్చే టాలెంట్ ఇది. ఇప్పుడు డబ్బా కదా డబ్బాలో ఎన్ని రాళ్ళు వేసినా ఇప్పుడు 1 లేదు. అది గాలి ఇట్లా తీసింది. సో ఇప్పుడు డబ్బాలో మళ్ళీ రాలేస్తే రావు. అంచు చేస్తారు. నేను డబ్బాలు పట్టుకునేది నాకెందుకు, నా స్ట్రా ఎందుకు డబ్బా కొట్టుకోదు బేసిక్గా, ఫ్రీజ్ చేసుకుంటారు కదా అంతా. దాన్ని తెలుగులో డబ్బా అంటారు. దాన్ని డబ్బా అంటారు మా తెలుగులో. నాకు ఇంగ్లీష్లో మళ్ళీ స్పెషల్గా మెన్షన్ చేస్తుంది. నీకోసం చేయట్లే, ఆర్యగాడి కోసం చేస్తున్నా. చెప్పినా మంచిది. ఇట్లా ఇంకొకరు వెయిట్ చేసే వరకు వెయిట్ చేయాలన్నమాట. అది కావాలి అనుకో. నేను కూడా అట్లా చిన్న చూసారా కెమెరా ఉందని కంట్రోల్ చేసుకుంటుంది, లేకపోతే ఇట్లా వస్తాయి అన్నమాట పంచులు. కెమెరా ముందు మాత్రం మా అమ్మాయికి అట్లా చేస్తుంది. మీరేమో అమాయకురాలు అనుకుంటారు. బేసిక్ గా ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంచోళ్ళు ఉంటారు. ఇట్లా అమాయకంగా యాక్టింగ్ చేసే వాళ్ళే ఎక్కువ బాగి వాళ్ళు, ఎక్కువ సైలెంట్ ఉండే వాళ్ళు మొత్తానికి నేను బ్యాడ్ అని చెప్తున్నా అంతే. సైలెంట్ కిల్లర్స్ ఉంటారు. అక్క మళ్ళా నాకు అనిపిస్తుంది హాయ్ అంచు. అది క్యాట్ టైగర్. ఇది క్యాట్ కి టైగర్ కి జీబ్రాకి తేడా తెలియదు. క్యాట్ కూడా అవే ఉంటాయి లైన్స్. ముక్కుంటారా ఉంటాయి. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ కి ఆల్మోస్ట్ 2 hours డిస్టెన్స్ ఉంది. సో అందుకని చెప్పి ఇంత దూరం డెకోర్ కి మళ్ళీ కష్టం అయిపోతుంది అని చెప్పి మేమే ఆర్డర్ చేసి చేస్తున్నాం. కావాలని డిస్టర్బ్ చేద్దామని వచ్చాడు, తిడతావేమో అని. తిట్లేదంటరా ఆడియలేదా ఇప్పుడే ఆర్డర్ చేసిన. చూడు అసలు. హ్యాపీ బర్త్డే ఆర్య, లవ్ యూ. నాకెందుకు నీకు చూపిస్తు అట్లా పొరపాటు ఏమైనా చేయాలా హెల్ప్? మొత్తం అయిపోయాక వచ్చానా? అంతే కదా, తెలిసి నీకు ప్లాన్ వెళ్తుంటే పంప్ చేస్తుండే కదా నీకు. ఇదేంటి చాలా ఉంటది బెలూన్స్ సైకిల్ పంపించిన చెప్పిన ఇంట్లో మర్చిపోయాక వాటర్లో దిగడానికి బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ కూడా ఆ పంప పెట్టి తీసుకొని చిన్ను ఆ చిన్ను అంటే ఓకే అంచు అంటే ఐడియా అంచు కదా చిన్న చిన్ను చిన్నదే వద్దులే బయట నిలుస్తారని చెప్పి. సో ప్రస్తుతానికి అయితే రూమ్ లో సెట్ చేసి పెట్టాము. ఈవినింగ్ అయ్యాక ఎండ దగ్గరగా గార్డెన్లో అలా చేద్దామని ప్లానింగ్ అనమాట. సో ఇక్కడికి ఆమ్ తినడానికి వెళ్తున్నాం మేము. నువ్వు వస్తావా? వచ్చిందమ్మా వయ్యారి తిప్పులాడి చిప్పులు. అరే చూపి నీ ఫేస్ చూపి, నీ ఫేస్ చూపి. లెన్స్ సిట్ అని చెప్పు. లెన్సమ్మా ఈరోజు ఆర్య బర్త్డే. విష్ చెయ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు.
ఏం చేస్తున్నావురా? సో లంచ్కి వచ్చేసాం ఇప్పుడు. ఫస్ట్ కూర్చుంది చూడండి. ఫస్ట్ అన్న, తర్వాత తినేసాడా వేసుకొని తిందురండి అని పిలవాలని కింద పోదా తిందామని నువ్వే చేసావు సునీ? ఓకే బాయ్ గాయ్స్. అది నేను కూడా చేయలేదు. నేను కూడా చేయలేదు. ఇక్కడ కిచెన్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు చేశారు. బాగా చేశారు. అంటే బాగుందా? నువ్వు అన్నం తింటలేవు మరి. ఆర్య బర్త్డే అయితే అన్నం తినాలి కదా. ఎవరి బర్త్డే? ఆర్య బర్త్డేనే రోజు. ఆర్య బర్త్డే కానీ కేక్ కట్ చేయొద్దు. నువ్వు వద్దు. మరి నువ్వు అన్నం ఎందుకు తింటలేవు? వద్దు. వద్దు ఎదురా. నువ్వు అన్నం తింటలేవు కదా. చుప్పట. నువ్వు అన్నం తింటలేవు. వద్దు వద్దు వద్దు. వస్తా, నేను వస్తా నీ ముక్కు. అర్థమైందా? కాదురా ప్రియా, నీకన్నా బెటర్ చేస్తుంది. గుడ్ జాబ్. నీట్. అరే అక్కడి నుంచి చెయ్యాలి ఆర్యమా. సో దిస్ ఈస్ ద లుక్. ఇంకా డెకరేషన్ అవుతుంది మెల్లమెల్లగా. నాకు రెడీ నువ్వు తీసుకున్నా. ఓకే, లెట్స్ సీ యు సూన్. పార్టీ 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 It's a family party. Waiting.
హ్యాపీ బర్త్డే. ఓ ఫస్ట్ చెప్పాలనా? వీడు భయపడుతున్నాడు. ఎవరి బర్త్డే నానా? యూట్యూబ్ లో పెట్టకు పిక్చర్ చెప్పట్టుకో వింత చెప్పేస్తా. అరే అన్న బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. చెప్పాలి థ్యాంక్ యూ తమ్ముడు. కిసి తమ్ముడు కిసి. అబ్బో హ్యాపీ బర్త్డే బంగారం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. ఓకే ఓకే. హలో తాత 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 థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఏ చెప్పాలి తాతని చెప్పాలి. అందరికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ లవ్ యూ. అబ్బో నీ కామెంట్స్ లో అందరు పెడతారు కదా హ్యాపీ బర్త్డే ఆర్య అని చెప్పి. అందరికి కిస్ ఫ్లైంగ్ కిస్. అందరికి ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. అందరికి ఫ్లైంగ్ కిస్. ఆడేంటి అంటున్నాడు. చాకీ కావాలా వద్దా? మరి థ్యాంక్ యూ చెప్పు అందరికి. హ్యాపీ బర్త్డే ఆర్యమ్మ. థ్యాంక్ యూ. పోయినాక చెప్తున్నావా తాతకి? హ్యాపీ బర్త్డే ఆర్యా. క్లోజ్ యువర్ ఐస్. ఏముంది అక్కడ? టెంపుల్ కి రాకుండా ఇంకో ఇద్దరు కూర్చొని కష్టపడి డెకరేట్ చేసినాం ఇక్కడ. నువ్వు టెంపుల్ కి తీసుకుపోయి మరి వాడిని తప్పించినావు. ఏంటది? మంకీయా? నీకు తెలుసా మంకీ? ఇదేంటి ఇదేంటి? టైగర్ కాదు, జిరాఫీ. జిరాఫీ. థ్యాంక్ యూ చపాతకి. గిఫ్ట్ ఏది అడుగు. గిఫ్ట్ ఏది? చేయలే ఇంకా. ఎక్కడికి పోయినావు చెప్పు. ఎక్కడికి పోయొచ్చు? ఎక్కడికి వెళ్ళావు చపాతకి? ఎక్కడికి వెళ్ళొచ్చావు చెప్పు. అత్తకి నీ బ్యాలెన్స్ చూపి. బర్త్డే బ్యాలెన్స్ చూపి. ఏంట్రా అక్కడ నెంబర్ 2. అది నా ఇయర్ డేట్ ఆఫ్ బర్త్. ఐ మీన్ ఏజ్. కాసేపు మౌనం పాటిద్దాం. నా ఏజ్ 16 అని నేను చెప్పుకోను కానీ ఓకే 22. సింబాలిక్ గా అలా సింగిల్ 2 ఎక్కువ లాక్కు తెగుద్ది. ఇంకో 22 కి 2 పెట్టుకున్నాను అనమాట. అది నైస్. డెకోర్ నువ్వే చేసావా? నా తప్పారా? అస్సలు కాదురా, మా తప్పురా. డెకోర్ అంతా నేను అప్పు ఇద్దరం కలిసి చేసాం. ఓ అప్పు ఉంది, అది చెప్పు. నువ్వు చేసావంటే ఇంత బాగా రాదు. ఈ ఐడియా థీమ్ అదంతా కూడా నాదే అనమాట. ఏముందిలే, గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళు వస్తాయి. ఎంకరేజ్ చేయట్లేదు టాలెంట్ని. నాలాంటి బ్రెయిన్ని ఎంకరేజ్ చేయట్లేదు. నీలాగా
దమ్ముండలేను. అరే మధ్యాహ్నం ఎవర్రా చెప్పారు మనీ కౌంట్ చేయంటే నాకు వస్తలేదంట. అట్లా చెప్పకూడదురా. నిజాలు మనమే మాట్లాడుకోవాలిరా. కేక్ బాగుంది కదా. ఇది పంపించింది కేక్ అండ్ హట్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర జస్ట్ 1 day బిఫోర్ కూడా నేను ఆర్డర్ చేయగలుగుతాను, అంత బాగుంటుంది కేక్. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. మా దగ్గర రెగ్యులర్ బర్త్డేస్ అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గరే ఆర్డర్ చేస్తాను అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ ఏంటంటే అది అంటున్నారు మెంటల్ బుర్రా. చూసావా ఆంటీ ఒప్పుకున్నారు నీది మెంటల్ మట్టి బుర్రా అని. మీకు ఈర్ష నా బ్రెయిన్ని చూసి, నీ గ్లామర్ నీ బ్రెయిన్ చూసి ఈడుసారు. ఇట్స్ ఓకే, ఇంకా దానికి నేను ఏం చేయలేను అనుకో. ఎలారా ఇంత టాలెంటెడ్ అందంగా బ్రెయిన్తో ఇంత షార్ప్గా ఇంత బ్యూటీతో పుట్టడం నా తప్ప. శ్వేత నాయుడు కామెంట్ బిలో. సేమ్ అంశు. ఎందుకు అంటే అంశుకు తెల్లారిందని చెప్పావా? తెల్లారిందో మా అమ్మ. నేను కలలు కంటుందేమో అనుకోని మా అమ్మ చెప్పమంటుంది. మా అమ్మనే ఎప్పుడు డ్రీమ్స్లో ఉంటుంది. నువ్వే దిగు, రియాలిటీ చూడు. ఇంత నిలువెత్తు ఏంట్రా 5'4" హైట్. ఆంటీకి నీకేమైనా కోల్డ్ వార్ అవుతుందా? ఏమో అట్లే అవుతుంది. వావ్, నేనేమో ఎంత పద్ధతిగా ఉన్నాను. గుడికి వెళ్ళి రావాలి బర్త్డే రోజు. నువ్వు గుడికి ఎందుకు రాలేదు? నాలా పద్ధతిగా డెకరేట్ చేస్తాడే మీ తాత వస్తాడా? అందుకే ముందు లేవాలిరా, ముందు లేవాలి. ఎందుకు లేట్గా లేస్తారు ఎవరన్నా? అందం అంటే ఇది రా చూడు. వద్దులే, మనల్ని మనమే పొగడుకుంటే చాలా బాగా. కింద కామెంట్ చేయదు ఏం బాగున్నానా అంశు బాగుందా. ఆబ్వియస్లీ నీ ఫ్యాన్స్ ఉంటారు. అబ్బా అరే ఇది రీ వ్లాగర్ రే. ఓ అవును కదా, అయితే నా ఫ్యాన్స్ అంటారు. నా వ్లాగ్ కింద కూడా అంచుతో ప్రాంక్ చేయండి, అంచుతో వీడియో చేయండి. నాకు కూడా అదే చెప్తారు. ప్రాంక్ చేద్దాం అనుకుని ప్రాంక్ చేద్దాం ఈసారి. బేసిక్గా ప్రాంకులు వర్కౌట్ కావు మా ఇద్దరికి, ఎస్పెషల్లీ బికాజ్ అంశు లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుసు, నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే కదా. అయ్యా గాలి Can't help it. అవసరమైనప్పుడు రాదు, ఇప్పుడేమో అన్ని వచ్చి ఎగిరిపోతున్నాయి. ఈ మమ్మీల మాటలు పట్టించుకోకండి గైస్. పట్టించుకోకండి గైస్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఆర్యా ఇక్కడ చూడు, హీరో ఇటు సూపర్ ఉన్నావు. అక్కడ చూడు, ఇదా ఏంటది? కేకా బాగుందా? ఇది ప్రియాక సుహాల్. ఇది సుహాల్. ఇది లయన్. లయనా? అట్లా ఉంటాయి మరి కామెడీ. అది కుక్క కాదు, అట్లా అయ్యాను. అవును చూడు అది చెప్తుంది. చూడ కామెడీ పీస్ నాయన. అది కుక్క అంటున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు 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 హ్యాపీ బర్త్డే. అమ్మమ్మ కొంచెం కొంచెం హలో. తీసుకో. తాత తానా
తమ్ముడికి విషెస్ చెప్పావా నువ్వు? అవునా నాన్న? ఇగో తమ్ముడిది బర్త్డే అవుతుంది, నువ్వే మిస్ అయ్యావు ఈరోజు. ఆర్యా ఇచ్చుడిగో. ఇగో నీకు ఇస్తారా? ఎవరు తప్పు బర్త్డే? సో ఇది ఈరోజు మా అల్లుడి బర్త్డే అనమాట, సెలబ్రేషన్స్. సో ఇక్కడ చేసుకున్నాము. సో ఇది లొకేషన్ ఎక్కడ అంటే, సో ఇది యాదగిరిగుట్టకి జస్ట్ 3 కిలోమీటర్స్ అవేలో ఉంటుందన్నమాట. సో యాదగిరిగుట్ట క్రాస్ చేసి లోపలికి రావాలి ఇది. అండ్ ఇక్కడ ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే మినీ పార్టీస్, లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. సో ప్లేస్ వచ్చేసి వైల్డ్ ఫ్రాస్ట్ రిసార్ట్ అండ్ ఫార్మ్స్ అనమాట. సో ఇది చాలా బాగుంది. చెప్పాలంటే ఒక 5 బెడ్రూమ్ ఏసీ, 5 బెడ్రూమ్స్ నాన్ ఏసీ, స్విమ్మింగ్ పూల్ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కుక్ కూడా చేస్తారనమాట. ఫుడ్ అయితే అద్దరిపోయింది. సో మాకైతే చాలా నచ్చింది. మేము ఇక్కడ 2 days స్టే ఉన్నాము. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.